హలో అందరికీ. ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఆనియన్ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని, నూనె పోసుకొని, దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 20 ఎండుమిర్చి ఇవన్నీ దోరగా వచ్చేలాగా చిన్ని మంట మీద వేయించుకోవాలి. వన్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి పక్కన తీసి పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె పోసి నూనె వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని యాడ్ చేసి ఫ్రై చేయండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. వన్స్ సాల్ట్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే మళ్ళా ఒక నిమ్మకాయ సైజంత చింతపండు కూడా యాడ్ చేసి అన్నిటిని కలిపి బాగా మూత పెట్టి మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అన్నీ ఒకసారి ఇలాగ కలిపి స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఇందాక ఫ్రై చేసిన ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని ఇలాగా మెత్తగా పొడి చేసుకోండి. వన్స్ ఈ పొడి రెడీ అయిన తర్వాత దీంట్లో ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్, చింతపండు, టమాటా అన్నీ వేసి కొద్దిగా చాలా కొంచెమే వాటర్ తీసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోండి. పచ్చడి ఇలాగ మెత్తగా మెదిగాక తీసుకొని ఒక స్పూన్‌తో అన్నీ మంచిగా కలుపుకోండి. ఇందాక వాడిన కడాయిలోనే 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని, దీంట్లోనే పోపు దినుసులు 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వాసన వస్తుంది. అందుకని ఇంగువ కూడా యాడ్ చేసాం మేము. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిని జార్ నుంచి దీంట్లో వేసేసుకోండి. అన్నీ మంచిగా కలిపి పచ్చడిని కొంచెం సేపు ఇలాగ ఫ్రై చేస్తూనే ఉండాలి. అది కూడా మీడియం మంటలోనే. ఎందుకంటే అడుగు మాడిపోకుండా. వన్స్ పచ్చడి అలాగ ఆయిల్ బయటకొచ్చిన తర్వాత చౌకట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే వేడి వేడి యమ్మీ టేస్టీ ఆనియన్ పచ్చడి రెడీ. ఈ ఆనియన్ పచ్చడి అన్నంలోకి కానీ, దోసలోకి కానీ చాలా బావుంటుంది. మేమైతే ఈరోజు వేడి వేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని మిరియాల ఆమ్లెట్‌తో ఒక కుమ్ము కుమ్మేసాము. మీరు కూడా ఈ ఆనియన్ పచ్చడి చేయాలంటే మా వీడియోని చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.